హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు దేవుళ్ళతో సమానం. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నంతసేపు కూడా నేను చాలా హ్యాపీగా ఉంటాను. అలాగే మీ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటా. ఈరోజు మీ అందరి కోసం ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. గతంలో ఒక నిర్దిష్ట సమయానికి జరిగినటువంటి పనులను ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇలా ఎక్స్ప్రెస్ చేయాలంటే మనం దాన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ హ్యాపెండ్ ఎట్ సర్టెన్ టైమ్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికి పనులు ఏవైతే ఉన్నాయో అవి జరిగినట్లయితే వాటన్నిటినీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగించేటువంటి టెన్సే సింపుల్ పాస్ట్ టెన్స్. మరి అయితే ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ మనం తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2లో ఉంటుంది, తర్వాత అదర్ వర్డ్స్ వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి 3 రకాలైనటువంటి స్ట్రక్చర్స్ని మీకు వివరిస్తాను. వాటిని చాలా జాగ్రత్తగా వినండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. జనరల్గా మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే ఒకే ఒక స్ట్రక్చర్ నేర్చుకుంటారు, కానీ నేను ఇక్కడ మీకు 3 స్ట్రక్చర్స్ నేర్పించడం జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి, లేదంటే మీరు చాలా మిస్ అవుతారు. ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి స్ట్రక్చర్ చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ అదర్ వర్డ్స్ ఉంటుంది. అయితే ఈ స్ట్రక్చర్ యాక్షన్ వర్బ్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్. ఒక వర్బ్ అని దేన్ని అంటామంటే యాక్షన్ని తెలియజేసేదాన్ని వర్బ్ అంటున్నాము, స్టేట్ ఆఫ్ బీయింగ్ని తెలియజేసేదాన్ని వర్బ్ అంటున్నాము, అలాగే పొసెషన్ని తెలియజేసేదాన్ని కూడా వర్బ్ అనే చెప్తాము. ఈ మూడిటికి కూడా 3 రకాలైనటువంటి స్ట్రక్చర్స్ మనకి ఉంటాయి. ఫస్ట్ యాక్షన్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇది అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ఈ టెన్సెస్ నేర్చుకుని వాటి ద్వారా ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్తో పోల్చి చూసుకోవాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ V2 ఫామ్లో ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వర్బ్ అనేది V1లో ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి దీనిలో వచ్చేటటువంటి కీవర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. కీవర్డ్స్ అంటే టైం ఇండికేటర్స్. ఒక యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందో మనకి చెప్పడానికి ఉపయోగపడేవి ఈ యొక్క యాడ్వర్బ్స్. మరి ఈ యాక్షన్ ఎప్పుడు జరిగింది? ఎస్టర్డే నిన్న, ద డే బిఫోర్ ఎస్టర్డే మొన్న, ఎస్టర్ నైట్ నిన్న రాత్రి. చూడండి, ఈ ఎస్టర్ నైట్ అనేటువంటి ఈ వర్డ్ని మనం ఓల్డ్ ఫ్యాషన్డ్ వర్డ్ అని చెప్తాము. అంటే గతంలో ఎక్కువగా యూస్ చేసేవారు. ద అదర్ డే, ద అదర్ డే అంటే రీసెంట్లీ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఎగో అంటే క్రితం, దెన్ అప్పుడు, ఇన్ 1947. అయితే ఈ కీవర్డ్ అంటే 1947 వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ యూస్ చేసుకోవాలా అంటే అలా కాదు. ఇన్ ప్లస్ ఎనీ పాస్ట్ ఇయర్ వస్తే సింపుల్ పాస్ట్ టెన్స్ని మీరు ఉపయోగించుకోవాలి. అలాగే ఇన్ 2020 అనొచ్చు, లాస్ట్ నైట్, లాస్ట్ డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మార్నింగ్, లాస్ట్ మూమెంట్, వన్స్ అపాన్ ఏ టైమ్, లాంగ్ లాంగ్ అగో, ఎట్సెట్రా. ఇటువంటి కీవర్డ్స్ మీకు ఏం కనిపించినా సరే మనము సింపుల్ పాస్ట్ టెన్స్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఐ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ ఒక కారు కొన్నాను. ఇది గతంలో జరిగిపోయినటువంటి పని ఒక నిర్దిష్ట సమయానికి. అక్కడ నిర్దిష్ట సమయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ కారు కొన్నాను. సో కొన్నాను కాబట్టి జరిగిపోయినటువంటి పని, దాన్ని మనం తెలియచేయాలంటే వర్బ్ V2 ఉపయోగించాలి. అందుకే వీడు ఏం చేశాడంటే మనకి బాట్ అనేటువంటి V2ను ఉపయోగించాడు. బై, బాట్, బాట్.
అలాగే వీ వెంట్ అబ్రాడ్ లాస్ట్ మంత్, మేము లాస్ట్ మంత్ విదేశాలకు వెళ్ళాము. లాస్ట్ మంత్ అనేది మనకి కీవర్డ్ కాబట్టి మనకి ఏం ఉపయోగించాడు ఇక్కడ, వర్బ్ వెంట్ యూస్ చేశాడు. గో, వెంట్, గాన్. యు కేమ్ హియర్ లాస్ట్ నైట్, నువ్వు నిన్న రాత్రి వచ్చావు. లాస్ట్ నైట్ అనేది కీవర్డ్, ఇక్కడ వర్బ్ అనేది V2లో ఉండాలి, అందుకే కేమ్ అనేటటువంటి వర్బ్ యూస్ చేశాడు. కమ్, కేమ్, కమ్. నెక్స్ట్, దే మేడ్ ఏ కైట్ ఎస్టర్డే, వారు నిన్న ఒక గాలిపటాన్ని తయారు చేశారు. ఎస్టర్డే అనేటువంటి కీవర్డ్ ఇది మనకి సింపుల్ పాస్ట్ టెన్స్లో యూస్ చేస్తాం కాబట్టి వర్బ్ ఇక్కడ V2లో ఉండాలి, అందుకే మేడ్ యూస్ చేశాడు. మేక్, మేడ్, మేడ్. హీ కుక్డ్ బిర్యానీ ఎస్టర్ నైట్, నిన్న రాత్రి అతను బిర్యానీ వండాడు. ఎస్టర్ నైట్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో వచ్చేటటువంటి కీవర్డ్ కాబట్టి మనం కుక్ యొక్క సెకండ్ ఫామ్ని యూస్ చేస్తాము. కుక్, కుక్డ్, కుక్డ్. నెక్స్ట్, షీ మాప్డ్ ద ఫ్లోర్ ద డే బిఫోర్ ఎస్టర్డే. ద డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న, ఆమె మొన్న నేలకు తడిగుడ్డ పెట్టింది. ఆల్రెడీ జరిగినటువంటి పని కాబట్టి మనము పాస్ట్ టెన్స్ వాడి ఇక్కడ V2 ఉపయోగించడం అనేది జరిగింది. ఇట్ బిట్ ద బాయ్ లాస్ట్ ఇయర్, అది లాస్ట్ ఇయర్ గడిచిపోయినటువంటి సంవత్సరమే అది కరిచింది. సో కరిచింది అని చెప్పాలి, వర్బ్ V2లో ఉండాలి. V2 అంటే ఇక్కడ బైట్, బిట్, బిటెన్, అందుకే బిట్ యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్, దీపిక రెడ్ దిస్ నోవెల్ 10 months ago, 10 నెలల క్రితమే దీపిక ఈ నావెల్ని చదివింది. సో 10 months ago కాబట్టి కీవర్డ్ని బేస్ చేసుకుని మనము రెడ్ అనేది యూస్ చేస్తాము. ఇక్కడ నో ప్రాబ్లం, మనకి రీడ్, రెడ్, రెడ్, ఆల్ 3 forms ఆర్ సేమ్, మొత్తం 3 కూడా ఒకే రకంగా ఉంటాయి. సో నెక్స్ట్ వన్, ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. 1947లో మనకి స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి మనం వర్బ్ అనేది V2లో వాడాలి, అందుకే గెట్, గాట్, గాట్. గాట్ అనేటువంటి సెకండ్ ఫామ్ని యూజ్ చేశాడు. రజనీ అండ్ రాణి వెంట్ టు స్కూల్ లాస్ట్ మార్నింగ్. రజనీ, రాణి వీళ్ళిద్దరూ కూడా లాస్ట్ మార్నింగే స్కూల్కి వెళ్ళారు అని చెప్పాలి. అప్పుడు వెంట్ యూస్ చేశాడు. ఎలా యూస్ చేశాడంటే గో, వెంట్, గాన్. దీక్షి విజిటెడ్ హైదరాబాద్ ద అదర్ డే. దీక్షి ఈ మధ్యనే హైదరాబాద్ విజిట్ చేసింది, అందుకే విజిటెడ్, విజిటెడ్. నెక్స్ట్, లాస్ట్ 2 ఎగ్జాంపుల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. దట్ మీన్స్ ప్యాసివ్ వాయిస్లో ఇవ్వడం జరిగింది. చూడండి, హీ వాజ్ ఎస్కేప్డ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. చివరి క్షణంలో, ఎట్ ద లాస్ట్ మూమెంట్ అంటే చివరి క్షణంలో అతను ఎస్కేప్ అయ్యాడు, తప్పించుకున్నాడు. గుర్తించుకోండి, ఇక్కడ వాజ్ వచ్చింది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్. ఎస్కేప్, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్, ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. హీ వాజ్ ఎస్కేప్డ్, అతను ఎస్కేప్ చేయలేదు, ఎస్కేప్ అయ్యాడు, అందుకే ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ద ఫ్లైట్ వాజ్ క్యాన్సిల్డ్ ఎట్ ద లాస్ట్ మూమెంట్. ఇక్కడ ఫ్లైట్ అనేది ఆఖరి క్షణంలో క్యాన్సిల్ చేయబడింది, ఫ్లైట్ క్యాన్సిల్ చేయలేదు. ఫ్లైట్ క్యాన్సిల్ చేయదు, ఫ్లైట్ క్యాన్సిల్ చేయబడుతుంది. అందుకే ఇక్కడ వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేసి వర్బ్ యొక్క థర్డ్ ఫామ్ యూజ్ చేయడం జరిగింది. సో ఆఖరి క్షణాల్లో ఫ్లైట్ అనేది క్యాన్సిల్ చేయబడింది. ఈ విధంగా మనము ప్యాసివ్ వాయిస్లో ఉపయోగించినప్పటికీ కూడా అది సింపుల్ పాస్ట్ టెన్సే అవుతుంది. ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఒక పాజిటివ్ స్టేట్మెంట్ని తీసుకుని దాన్ని ఏ విధంగా నెగిటివ్ స్టేట్మెంట్ కింద మార్చాలి,
అలాగే పాజిటివ్ స్టేట్మెంట్ని తీసుకుని పాజిటివ్ క్వశ్చనింగ్ ఎలా చేయాలి, నెగిటివ్ క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ అదర్ వర్డ్స్. హీ బాట్ ఏ కార్ లాస్ట్ ఇయర్ అతను ఒక కారు కొన్నాడు. ఇప్పుడు దాని యొక్క నెగిటివ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? అతను కారు కొన్నాడు, ఇప్పుడు కారు కొనలేదని చెప్పేసి మనం చెప్పాలి. అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా మారిపోతుందంటే సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. మర్చిపోవద్దు, ఇక్కడ డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా వర్బ్కి నాట్ చేర్చాల్సిన అవసరం లేదు. నెగిటివ్ చెయ్యాలంటే ఖచ్చితంగా మీరు డిడ్ని ఉపయోగించుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ అనగానే వెర్బ్ V2లో కనిపిస్తే దాన్ని నెగిటివ్లోకి మార్చాలంటే ఖచ్చితంగా డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని సహాయంగా తీసుకుని దానికి నాట్ని యాడ్ చేయండి. తర్వాత V1 అదర్ వర్డ్. మర్చిపోకండి, ఎప్పుడు కూడా డూ, డస్, డిడ్ వీటి తర్వాత ఫస్ట్ ఫామ్ మాత్రమే యూస్ చేయాలి. అందుకే ఇక్కడ V1 యూస్ చేశాడు. ఇప్పుడు దీనిని నెగిటివ్గా మారిస్తే హీ డిడ్ నాట్ బై అ కార్ లాస్ట్ ఇయర్. అతను లాస్ట్ ఇయర్ కారు కొనలేదు. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చనింగ్. ఎవరినైనా క్వశ్చన్ వేసేటప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. అది ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ క్వశ్చనింగ్, అంటే పాజిటివ్గా అడగడం. సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్ క్వశ్చనింగ్, అంటే నెగిటివ్గా అడగడం. ఏ విధంగా అడగాలో ఇప్పుడు చూద్దాం. మరి దీని యొక్క స్ట్రక్చర్ చూస్తే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్ క్వశ్చన్ మార్క్. అంటే జనరల్గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలి అది అంతగా ఏం లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్లో క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. మనం క్వశ్చనింగ్ చెయ్యాలి అంటే డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ముందుంటుంది, దాని తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఎప్పుడు V1లోనే ఉంటుంది, తర్వాత అదర్ వర్డ్స్ ఉండి చివర క్వశ్చన్ మార్క్ ఉంటుంది. డిడ్ హీ బై ఏ కార్ లాస్ట్ ఇయర్? అతను లాస్ట్ ఇయర్ కారు కొన్నాడా? కొంటే ఎస్ అంటారు, కొనకపోతే నో అంటారు. ఇక నెగిటివ్ క్వశ్చనింగ్, నెగిటివ్గా క్వశ్చన్ అడగాలి. ఏ విధంగా అడుగుతాం చూడండి. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. డిడింట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్, చివర ఎండింగ్లో క్వశ్చన్ మార్క్. ఎలా ఉంటుందో చూడండి. డింట్ హీ బై ఏ కార్ లాస్ట్ ఇయర్? అతను లాస్ట్ ఇయర్ కారు కొనలేదా? పైన పాజిటివ్గా అయితే కారు కొన్నాడా అని అడుగుతున్నాము, నెగిటివ్గా అయితే కారు కొనలేదా అని అడుగుతున్నాము. కొనలేదా అని అడగాలంటే మనము స్టార్టింగ్లోనే డింట్ యూస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం ఏ సెంటెన్స్ ఇచ్చినా సరే పాజిటివ్ నుంచి నెగిటివ్లోకి మార్చవచ్చు, అలాగే పాజిటివ్ క్వశ్చనింగ్ చేయొచ్చు, నెగిటివ్ క్వశ్చనింగ్ కూడా చేయొచ్చు. అయితే నెక్స్ట్ ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి మనం సెకండ్ స్ట్రక్చర్ని డిస్కస్ చేసుకోబోతున్నాము. స్ట్రక్చర్ 2 స్టేట్ ఆఫ్ బీయింగ్, అంటే ఇది స్థితిని తెలియజేస్తుంది. స్ట్రక్చర్ అనేది సబ్జెక్ట్ ఉంటుంది, వజ్ కానీ వర్ కానీ ఉంటాయి, యాడ్జెక్టివ్ ఉండొచ్చు లేదా నౌన్ ఉండొచ్చు, లేకపోతే యాడ్జెక్టివ్ ప్లస్ నౌన్ ఉండొచ్చు. అయితే దీంట్లో దేనికి ఏది యూస్ చేయాలి? ఐ, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నేమ్, ఏదైనా సింగులర్ నేమ్ వస్తే వజ్ యూస్ చేయండి. వి, యూ, దే అండ్ ప్లోరల్ నేమ్ ఏదైనా వస్తే వర్ యూస్ చేయండి. అంటే చూడండి, వన్స్ ఐ వాజ్ ఏ స్టూడెంట్, ఒకప్పుడు నేను స్టూడెంట్నే, బట్ నాట్ నౌ. ఓకే, సో ఇక్కడ స్టూడెంట్ అనేది మనకి నౌన్ అవుతుంది. దే వర్ బ్యూటిఫుల్, వారు అందంగా ఉండేవారు. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. దీంట్లో ఈ రెండు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ హీ వాజ్ ఏ హ్యాండ్సమ్ బాయ్, అతను ఒక
అందమైన బాలుడు. దీంట్లో హ్యాండ్సమ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, బాయ్ అనేది నౌన్ అవుతుంది. సో ఇది కూడా కంప్లీటెడ్. ఇప్పటి వరకు సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి సెకండ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూసాము. ఇప్పుడు అదే సెకండ్ స్ట్రక్చర్ని తీసుకుని దానికి పాజిటివ్ స్టేట్మెంట్ ఏ విధంగా రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఏ విధంగా రాయాలి, అలాగే పాజిటివ్ క్వశ్చనింగ్, నెగిటివ్ క్వశ్చనింగ్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్ తీసుకుందాము. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ అదర్ వర్డ్స్. అయితే ఒక ఎగ్జాంపుల్గా హీ వాజ్ ఏ స్టూడెంట్ అన్నాను. హీ వాజ్ ఏ స్టూడెంట్ అంటే అతను ఒక స్టూడెంట్ అయి ఉండేవాడు. అంటే ప్రస్తుతం అతను స్టూడెంట్ కాదు, ఏ లెక్చరర్ కానీ లేదా ఏదో ఒక టీచర్ కానీ అయి ఉండవచ్చు. ఇది గతంలో అతని యొక్క స్థితి. దీన్నే మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. ఇక దీన్ని నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక స్టేట్మెంట్ని నెగిటివ్ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో మనము నాట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా అలాగే నాట్ని యూజ్ చేయండి. సో ఈ స్ట్రక్చర్లో వాజ్ వర్ల్ తర్వాత నాట్ యాడ్ చేయండి. సో సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ అదర్ వర్డ్స్. సో హీ వాజ్ ఏ స్టూడెంట్ అల్లా హీ వాజ్ నాట్ ఏ స్టూడెంట్గా మారిపోతుంది. అంటే అతను స్టూడెంట్గా ఉండేవాడు కాదు, అది దాని అర్థం. నెక్స్ట్ దీన్ని పాజిటివ్ క్వశ్చనింగ్ చేయాలి. జనరల్గా దేన్నైనా క్వశ్చనింగ్ చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకురావాలి. హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఇక్కడ వజ్ కానీ వర్ కానీ. సో ఈ వజ్ కానీ వర్ కానీ రెండు బిగినింగ్లోకి వచ్చేస్తాయి, తర్వాతే సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ అదర్ వర్డ్స్ ఉంటూ చివరిలో ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అప్పుడు వాజ్ హీ ఏ స్టూడెంట్ అవుతుంది. వాజ్ హీ ఏ స్టూడెంట్ అంటే అతడప్పుడు స్టూడెంటేనా. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చనింగ్ చేయాలి. అతను స్టూడెంటేనా అని పాజిటివ్ క్వశ్చనింగ్ చేశాము. మరి ఈసారి నెగిటివ్ క్వశ్చనింగ్ ఎలాగా? అతను స్టూడెంట్ కాదా. సో అలా చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఇక్కడ ఉండేటువంటి ఆ హెల్పింగ్ వర్బ్కి నాట్ని యాడ్ చేయడమే. వాజ్ ఆర్ వర్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ వాజంట్ హీ ఏ స్టూడెంట్ అంటే అతను స్టూడెంట్ కాదా. ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి స్ట్రక్చర్ నెంబర్ 3 కూడా ఉంటుందని చెప్పాను. అదే పొసెషన్ని తెలియజేసేటువంటి స్ట్రక్చర్. పొసెషన్ మీన్స్ బిలాంగింగ్నెస్, చెందియుండుట, చెందియుండడాన్ని తెలియజేసేటటువంటి స్ట్రక్చర్ ఇది. దీని స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ గుర్తుంచుకోండి, దీంట్లో హ్యాడ్ మాత్రమే యూజ్ చేయాలి. హ్యాడ్ అంటే గతంలో కలిగి ఉండుట, ప్రస్తుతం కలిగి ఉండుట కాదు. సో ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యాడ్ ఏ BMW కార్. నాకు ఒక BMW కార్ ఉండేది. వీ హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ వెల్త్. మాకు చాలా సంపద ఉండేది. ఈ హ్యాడ్ అన్ ఏరోప్లేన్. అతనికి ఒక విమానం ఉండేది. యూ హ్యాడ్ ఏ వైఫ్. నీకు ఒక భార్య ఉండేది. ఇట్ హ్యాడ్ ఏ టైల్. మీరు ఒక కుక్కను పెంచుకుంటున్నారు, అప్పుడు తోక ఉండేది అనుకుందాం. అప్పుడు ఇట్ హ్యాడ్ ఏ టైల్ అంటే అప్పుడు దానికి తోక ఉండేది. అంటే ఇప్పుడు ప్రజెంట్ తోక లేదేమో. నెక్స్ట్ రామ్ హ్యాడ్ ఏ బ్లాక్ అండ్ వైట్ టీవీ. రామ్ దగ్గర ఒక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఇక్కడ ఏ అనేటువంటి ఆర్టికల్ని బ్లాక్ అండ్ వైట్ ముందు ఉపయోగిస్తే మన దగ్గర ఉన్నటువంటి టీవీ ఒకే ఒక టీవీ, అది బ్లాక్ అండ్ వైట్ టీవీ. అలా కాకుండా మీరు ఏ అనేటువంటి ఆర్టికల్ని బ్లాక్ ముందు యాజ్ వెల్ యాజ్ వైట్ ముందు కూడా మీరు యూజ్ చేశారనుకోండి, మన దగ్గర ఉండేటువంటి టీవీలు ఎన్ని? 2. ఒకటి బ్లాక్ టీవీ, ఇంకొకటి వైట్ టీవీ. అలాగే స్ట్రక్చర్ నెంబర్ 3 పొసెషన్ని తెలియజేసేటువంటి దీనికి కూడా PS, NS, PQ, NQ ఏంటనేది ఒకసారి చూద్దాం.
దీని యొక్క పిఎస్ అంటేనే అక్కడ ఫస్ట్ వచ్చినటువంటి స్ట్రక్చర్ తీసుకుందాం మనము, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ అదర్ వర్డ్స్. మరి ఎగ్జాంపుల్గా ఈ హ్యాడ్ ఏ కార్, అతనికి ఒక కారు ఉండేది. ఎన్ఎస్ నెగిటివ్ స్టేట్మెంట్ అంటే చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్ రాసేటప్పుడు స్ట్రక్చర్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ హ్యావ్ ప్లస్ అదర్ వర్డ్స్. ఇక్కడ మీరు డిడ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని యూస్ చేసుకోవాలి. డైరెక్ట్గా హ్యాడ్కి నాట్ యూస్ చేయకండి. డైరెక్ట్గా నాట్కి యూస్ చేసుకునేటువంటి సందర్భాలు ఉంటాయి. అది స్పోకెన్ ఇంగ్లీష్లో యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ గ్రామటికల్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ఈ స్ట్రక్చర్ని మాత్రమే ఉపయోగించుకోవాలి. సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ హ్యావ్ ప్లస్ అదర్ వర్డ్స్ వస్తాయి. సో దీని ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, అతనికి కారు ఉండేది కాదు. ఫస్ట్ పాజిటివ్లో ఈ హ్యాడ్ ఏ కార్ అన్నాను, అతనికి ఒక కారు ఉండేది. ఇప్పుడు నెగిటివ్లో చెప్పాలి, అతనికి కారు ఉండేది కాదు. అలా చెప్పాలంటే హీ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్ అని చెప్పండి. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చనింగ్, ఈసారి క్వశ్చన్ వేయాలి పాజిటివ్గా. దాని స్ట్రక్చర్ చూడండి, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ అదర్ వర్డ్స్, చివర క్వశ్చన్ మార్క్. క్వశ్చనింగ్ వేయాలి, అతనికి కారు ఉండేదా. ఎలా అడుగుతాము, డిడ్ హీ హ్యావ్ ఏ కార్. ఇక్కడ గుర్తుంచుకోండి, మీరు ఒక చిన్న కన్ఫ్యూజన్లో పడతారు. ఇక్కడ మనం జనరల్గా హీ షీ ఇట్లు కనుక కనిపించినట్లయితే తర్వాత ఇమీడియట్గా హ్యాజ్ రాయాలనేటువంటి విషయం తెలుసు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఎందుకు ఉంది అంటే, సార్ ఇక్కడ డిడ్ హీ తర్వాత హ్యావ్ రాశారేటి, హ్యాజ్ రాయాలి కదా, ఈ షీట్ల తర్వాత హ్యాజ్ వస్తుంది కదా అని మీరు అనుకోవచ్చు. అలా ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఈ హ్యావ్ అనేది డిడ్కి సంబంధించింది. అందుకే మీరు ఏం చేయాలంటే ఇక్కడ డిడ్ హీ హ్యావ్ అనాలి తప్ప డిడ్ హీ హ్యాజ్ అని అనకూడదు. సో డిడ్ హీ హ్యావ్ ఏ కార్, అతనికి కారు ఉండేదా. ఈసారి నెగిటివ్ క్వశ్చనింగ్ చెయ్యండి. నెగిటివ్ క్వశ్చనింగ్ ఏ విధంగా చేస్తారు? నెగిటివ్ క్వశ్చనింగ్ చేయాలంటే అతనికి కారు ఉండేది కాదా. స్ట్రక్చర్ చూడండి, డిడెంట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ అదర్ వర్డ్స్, చివరిలో క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్, డిడ్ హీ హ్యావ్ ఏ కార్, అతనికి కారు ఉండేది కాదా. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక నోట్ ఇచ్చాము చూడండి. ఏంటి ఆ నోట్ అంటే, మనము ఇట్స్ టైం తర్వాత కానీ, ఇట్స్ హై టైం తర్వాత కానీ, ఇట్స్ అబౌట్ టైం తర్వాత కానీ మనం యూస్ చేయాల్సినటువంటి వర్బ్ ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. అంటే వెర్బ్ V2లోనే ఉండాలి. డోంట్ ఫర్గెట్. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది అడగడం అనేది జరిగింది. ఇట్స్ టైం హీ లెఫ్ట్ ద స్కూల్ అంటే దీని అర్థం ఏంటి, ఏమనుకుంటున్నారు? ఇట్స్ టైమ్ హీ లెఫ్ట్ ద స్కూల్ అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇట్స్ టైమ్ అనేటువంటి ఈ ఫ్రేజల్ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ ఇట్స్ ఆల్రెడీ లేట్, ఇప్పటికే ఆలస్యమైందని అర్థము. చూడండి, సో ఇట్స్ టైమ్ హీ లెఫ్ట్ ద స్కూల్. చూడండి ఇక్కడ ఇట్స్ టైమ్ ప్లస్ V2. మీకు ఇట్స్ టైం వచ్చిన V2 వాడండి, ఇట్స్ హై టైం వచ్చిన V2 వాడండి, ఇట్స్ అబౌట్ టైం వచ్చినా సరే V2నే ఉపయోగించండి. సో ఇట్స్ టైమ్ హీ లెఫ్ట్ ద స్కూల్ అంటే లెఫ్ట్ అనేది చూడండి వీడు V2లో యూస్ చేయడం అనేది జరిగింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇప్పటికే ఆలస్యమైంది, అతను స్కూల్ని వదిలి ఈ పాటికే వెళ్ళిపోవాలి. ఇట్స్ హై టైమ్ వి వర్క్డ్ హార్డ్. వాక్డ్ ఇది V2లోనే ఉంది. దీని అర్థం ఏంటి అంటే ఇట్స్ హై టైమ్ వి వర్క్డ్ హార్డ్ అంటే ఇప్పటికే ఆలస్యమైంది, మేము ఇక మీదటైనా సరే కష్టపడి పని చేయాలి. నెక్స్ట్ వన్, ఇట్స్ అబౌట్ టైమ్ షీ ప్రపోజ్డ్ మీ అంటే ఇక్కడ ఆ అమ్మాయి ప్రపోజ్ చేసిందని కదా అర్థం. మనం జనరల్గా ప్రపోజ్డ్ అని చూసిన వెంటనే ఏం చేస్తామంటే వెర్బ్ ఎందులో ఉంది, V2లో ఉంది. ఓకే అంటే అమ్మాయి ప్రపోజ్ చేసేసిందేమో అని అనుకుంటాం, కానీ అమ్మాయి ప్రపోజ్ చేయలేదు, ఇప్పటికే ఆలస్యమైంది,
ఇప్పుడైనా సరే అమ్మాయి ప్రపోజ్ చేయాలి నాకు అని చెప్పడానికి ఇట్స్ అబౌట్ టైమ్ షీ ప్రపోజ్డ్ మీ అని చెప్పాలి. ఇట్స్ టైమ్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. ఇది మరొక రకమైనటువంటి స్ట్రక్చర్, దానికి సంబంధించిందే. కాకపోతే ఇట్స్ టైం తర్వాత టు వస్తే అప్పుడు మాత్రం వెర్బ్ అనేది V1లో ఉండాలి. ఇట్స్ టైమ్ టు లీవ్ ద ప్లాట్ఫామ్. సో ప్లాట్ఫామ్ని వదిలి వెళ్ళాల్సినటువంటి సమయం ఎప్పుడో అయిపోయింది, అంటే ఇట్స్ ఆల్రెడీ లేట్. నెక్స్ట్ వన్, ఇట్స్ టైమ్ రాహుల్ గాంధీ మ్యారీడ్. రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాల్సినటువంటి సమయం ఎప్పుడో వచ్చేసింది. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఏ పాటికే మ్యారేజ్ చేసుకుని ఉండాలి అతను అని చెప్పడానికి ఇది యూజ్ చేస్తాము. నెక్స్ట్, ఇట్స్ టైమ్ టు డిపార్ట్. బయలుదేరాల్సినటువంటి సమయం అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ లేట్. ఈ మీనింగ్లో మనం యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ క్లాస్ మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ బిట్స్ అనేవి మనకి ఎక్కువగా ఇంటర్మీడియట్ గ్రామర్లో కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి దాంట్లో అడగడం అనేది జరుగుతుంది. అలాంటి బిట్స్నే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి మిస్ అవుతారు, ఎగ్జామ్లో ఆన్సర్ రాయలేరు. సో మై డియర్ ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్. చూడండి, సిద్ధు బ్రాకెట్లో బ్రేక్ ఇచ్చాడు. అనదర్ విండో ఎస్టర్డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద కీవర్డ్. దీంట్లో ఉన్నటువంటి కీవర్డ్ని ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేశారు, చేస్తే ఏమొచ్చింది? ఎస్టర్డే, నిన్న. నిన్న అంటే గతంలో జరిగిపోయినటువంటి పనులను తెలియజేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి వెర్బ్ దేంట్లో రాయాలి? V2లో రాయాలి. V2 అంటే ఈ బ్రేక్ యొక్క V2. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? బ్రోక్ అవుతుంది. సిద్ధు బ్రోక్ అనదర్ విండో ఎస్టర్డే. సిద్ధు నిన్న మరొక విండోని పగలగొట్టాడు. నెక్స్ట్ వన్, లాస్ట్ ఇయర్ ఐ డాష్ గో టు బెంగళూరు ఆన్ హాలిడే. లాస్ట్ ఇయర్, ఇప్పుడు కాదు, నేను బెంగళూరు వెళ్ళాను సెలవుల్లో చెప్పాలి. ఎలా చెప్తారు? గో అనేటువంటి వర్బ్ ఇచ్చాడు. ఆ వర్బ్కి మీరు V2 ఫామ్ రాయాలి. గో యొక్క V2 ఫామ్ గో, వెంట్, గాన్. సో ఐ వెంట్ టు బెంగళూరు. యూ బీ ఎట్ వర్క్ ఎస్టర్డే మార్నింగ్. ఎస్టర్డే కాబట్టి ఏం చేయాలి? మీరు ఇక్కడ దీంట్లో సెకండ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోండి. యూ తర్వాత వజ్ రాయాలా, వర్ రాయాలా, అది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఇక్కడ బీ అనగానే బీ ఫార్మ్స్ రాయాలి. బీ ఫార్మ్స్ యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఇవన్నీ కూడా మనకి బీ ఫార్మ్స్ అవుతాయి. ఆ బీ ఫార్మ్స్లో ఏది సెట్ అవుతుంది? స్ట్రక్చర్ నెంబర్ 2 యూజ్ చేసుకోండి. దాంట్లో వజ్ కానీ వర్ కానీ ఉంది. యూ తర్వాత ఎప్పుడు కూడా వర్ యూజ్ చేయండి. నెక్స్ట్ వన్, దే డాష్ నో ఈచ్ అదర్ ఇయర్స్ ఎగో. ఇయర్స్ ఎగో ఎన్నో సంవత్సరాల నుంచి అన్నాడు కాబట్టి ఇక్కడ వెర్బ్ 2 యూజ్ చేయండి. నో యొక్క సెకండ్ ఫామ్ న్యూ. నో, న్యూ, నోన్. దే న్యూ ఈచ్ అదర్ ఇయర్స్ ఎగో. వారిద్దరూ ఒకరికొకరు ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. అదేంటి ఇద్దరు అని ఎలా చెప్పగలుగుతున్నారు అంటే అక్కడ ఈచ్ అదర్ ఇచ్చాడు. ఈచ్ అదర్ అనేది మనకు దేన్ని తెలియజేస్తుంది? ఇద్దరు వ్యక్తులని గురించి తెలియజేస్తుంది. అలాగే వన్ అనదర్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఇద్దరికంటే ఎక్కువ మందిని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఐ డాష్ బి. ఇక్కడ కూడా బీ ఫామ్ రాయండి, సెకండ్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోండి. సో దాని ప్రకారం ఐ తర్వాత వజ్ రాయాలా, వర్ రాయాలా? ఇక్కడ ఐ తర్వాత వజ్ రాయండి. ఐ తర్వాత వర్ రాయొచ్చా? రాయొచ్చు. వర్ రాసేటువంటి కండిషన్ ఒకటి ఉంటుంది. ఆ కండిషన్ గురించి అప్కమింగ్ వీడియోలో నేను చెప్తాను. సో జాగ్రత్తగా ఆ వీడియో కూడా చూద్దరు. కానీ
నెక్స్ట్ వన్, వి ఫినిష్ బ్రేక్ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగో. ఒక అరగంట ముందు మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. సో ఫినిష్, ఇక్కడ ఫినిష్ యొక్క సెకండ్ ఫామ్ ఫినిష్, ఫినిష్డ్, ఫినిష్డ్. ద ప్యూన్ బ్రాకెట్లో రింగ్ ఇచ్చాడు. ద బెల్ ఎన్ అవర్ ఎగో, ఒక గంట క్రితమే ప్యూన్ బెల్ కొట్టాడు. అప్పుడు రింగ్ యొక్క సెకండ్ ఫామ్ రాయండి, రింగ్, ర్యాంగ్, రంగ్. సో రింగ్ యొక్క సెకండ్ ఫామ్ ర్యాంగ్. మై వైఫ్ డాష్ బై ఏ గోల్డ్ చైన్ ఆన్ మండే లాస్ట్. మండే లాస్ట్, మండే లాస్ట్ అంటే లాస్ట్ మండే అని అర్థం. లాస్ట్ మండే మా ఆవిడ గోల్డ్ చైన్ కొనింది. సో కొన్నది కాబట్టి రైట్. V2 ఫామ్ రాస్తే బై యొక్క సెకండ్ ఫామ్ బాట్. బై, బాట్, బాట్. సో ఆ ఫామ్ని మీరు యూజ్ చేసుకుంటారు. నెక్స్ట్, షీ డాష్ కమ్ టు సీ మీ లాస్ట్ నైట్. లాస్ట్ నైట్ కనిపించింది, లాస్ట్ నైట్ కనిపించింది కాబట్టి మీరు ఏం చేస్తారు, కమ్ యొక్క సెకండ్ ఫామ్ రాయండి, కమ్, కేమ్, కమ్. సో కమ్ యొక్క సెకండ్ ఫామ్ కేమ్. నెక్స్ట్, దిస్ అపార్ట్మెంట్ డాష్ బిల్డ్ ఇన్ 1992. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఫామ్ మీరు యూజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే సార్ ఇక్కడ బిల్డ్ ఇచ్చాడు కదా, మీరు ఏం చేస్తారంటే పైన ఇచ్చినటువంటి దీన్ని బేస్ చేసుకుని వెర్బ్ V2లో ఉంది కదా, అన్నీ నేను V2లో రాసేస్తానని చెప్పి మీరు బిల్ట్ రాశారనుకోండి, మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దిస్ అపార్ట్మెంట్ బిల్డ్ ఇన్ 1992 అన్నాడు. అంటే అపార్ట్మెంటు నిర్మిస్తుందా, నిర్మించబడుతుందా? నిర్మించబడుతుంది. కాబట్టి మీరేం చేయాలి, దిస్ అపార్ట్మెంట్ పాస్ట్ టెన్స్ 1992 అన్నాడు. ఈ 1992 అంటే పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఈ అపార్ట్మెంట్ నిర్మించబడింది అని రాయాలి. అపార్ట్మెంట్ సింగులర్ కాబట్టి వజ్ అని రాయండి. బిల్డ్ యొక్క థర్డ్ ఫామ్ రాయాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడు వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ మాత్రమే రాయాలి. అది సో బిల్డ్, బిల్ట్, బిల్ట్, బిల్డ్, బిల్ట్, బిల్ట్. సో ఈ అపార్ట్మెంట్ 1992లో నిర్మించబడింది. నెక్స్ట్ వన్, ఐ లీవ్ దిస్ కాలేజ్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ అనే కీవర్డ్ని బేస్ చేసుకుని మీరు ఏం చేయాలి, లీవ్ యొక్క సెకండ్ ఫామ్ని రాయండి, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్, లీవ్, లెఫ్ట్, లెఫ్ట్. ఐ లెఫ్ట్ దిస్ కాలేజ్ లాస్ట్ ఇయర్. ఈ కాలేజీని నేను లాస్ట్ ఇయరే వదిలిపెట్టేశాను. హీ డాష్ ద అపాయింట్మెంట్ లెటర్ 2 hours ఎగో. బ్రాకెట్లో రిసీవ్ అని ఇచ్చాడు. అంటే 2 గంటల క్రితమే అతనికి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది వచ్చింది, రిసీవ్ చేసుకున్నాడు. అప్పుడు మీరు రిసీవ్ యొక్క సెకండ్ ఫామ్ రాయాలి, రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్, రిసీవ్, రిసీవ్డ్, రిసీవ్డ్. రిసీవ్ యొక్క స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. RECE అయినా CIEనా. సో ఆన్సర్ మాత్రం CE అయినా. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, హీ బ్రాకెట్లో నాట్ ఇచ్చాడు, మీట్ ఇచ్చాడు. మీ ఎస్టర్డే. నేటు చేయాలంటే మీరు యూజ్ చేయాల్సిందల్లా డిడ్. డిడ్ యూజ్ చేయండి. హీ డిడ్ నాట్, హీ డిడ్ నాట్. తర్వాత డిడ్ నాట్ ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా మీరు V1 రాయాలి, అది మర్చిపోవద్దు. సో మీట్ యొక్క ఫస్ట్ ఫామ్ మీటే. లాస్ట్ వన్ మీకోసమే. ఆన్సర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాగా, ఐ డాష్ లర్న్ ఇంగ్లీష్ ఇన్ 2010. నేను 2010లోనే ఇంగ్లీష్ నేర్చేసుకున్నాను. అంటే లర్న్ యొక్క సెకండ్ ఫామ్ రాసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. నేను చేసినటువంటి వీడియో మీకు నచ్చిందని నేనైతే భావిస్తున్నాను. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నట్లు తెలిసింది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు చూడడం వల్ల మీకు ఇంకా ఎన్నో రకాలైనటువంటి తెలియని విషయాల్ని ఇక్కడ మీకు తెలియజెప్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ శ్రీహరి సైనింగ్ ఆఫ్.